వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. తెలంగాణ అసెంబ్లీలు పూర్తయిపోయినాయి, అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు అందరి దృష్టి కూడా పార్లమెంటు మీదే. తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఈ 17 సీట్లలో ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని చెప్పి 3 రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్. సో ఈ 3 పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాయి. బలమైనటువంటి అభ్యర్థుల్ని బరిలోకి దింపాలని చెప్పే ప్రయత్నం అయితే 3 రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే కేంద్రంలో మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలంటే ఎక్కువ సీట్లు సాధించాలి. ఎక్కువ సీట్లు సాధించే క్రమంలో ప్రతి లోక్సభ సెగ్మెంట్ కూడా చాలా కీలకం కానుంది. గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 12 స్థానాలు గెలుచుకోవాలని చెప్పి ఉవ్విళ్ళూరుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఆ రకమైన వ్యూహాలు ఎత్తుగాళ్ళు వేస్తున్నాయి. సో బలమైన అభ్యర్థుల వేటలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఎవరిని ఎక్కడ ఏ ఈక్వేషన్లో నుంచోబెట్టాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో నిజామాబాద్ లోక్సభ పరిధిలోని లోక్సభ సెగ్మెంట్ నుంచి అక్కడ టికెట్ ఆశిస్తున్నారు బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక పెద్ద స్థాయి నాయకుడిగా ఎదిగినటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ నిజామాబాద్ సీటు ఎందుకు కోరుకుంటున్నారు, ఆయనకి ఎందుకు రావాలి, ఏంటి ఆయన గెలుపు, ఒకవేళ టికెట్ వస్తే గెలిచేటువంటి వ్యూహాలు ఎత్తుగళ్ళు ఏంటి అనేది ఆయన మాటలో ఉందా. ఇవాళ స్టూడియోలో అల్జాపూర్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సో ఏంటి అంటే మొన్నటి ఎన్నికల్లో సరే మీరు ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నారు, అక్కడ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ గెలిచారు. సో నిజామాబాద్లో కూడా గెలిచారు ఒక 4 మీ సొంత జిల్లాలో. ఎస్, మీరు మొన్న ఆర్మూర్ టికెట్ ఆశించారు, ఎందుకు ఆర్మూర్ నుంచి పోటీ చేయలేదు? మొన్న నేను ఐ వాజ్ నాట్ సో సీరియస్ ఆర్మూరు, బట్ ఇస్తే చేస్తా అనుకున్నాను, బట్ అడగలేదు, నేను టికెట్ అడగలేదు. బట్ పార్లమెంట్ చేయాలని మొదటి నుంచి నాకు ఆకాంక్ష. అంతకుముందు 3 సార్లు నేను ఆర్మూర్ నుంచి 2 సార్లు 18లో బోధన నుంచి పోటీ చేశాను. పార్లమెంట్ చేయాలని ఒక ఉత్సాహం ఉన్నది, తప్పనిసరి కాంటాక్ట్ చేయాలి. నాకుండే సంబంధాలు, నేను విద్యారంగంలో విద్యా సంస్థలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్, జూనియర్ కాలేజ్, పాలిటెక్నిక్ స్కూళ్ళు, ఈ రకంగా జగిత్యాల నుంచి పడితే బోధన దాకా, ఆదిలాబాద్ దాకా అన్ని స్టూడెంట్స్ యొక్క నాకు సంబంధాలు ఉన్నాయి. మా స్టూడెంట్స్ 23 సంవత్సరాలుగా అనేక బ్యాచ్లు ఉన్నాయి. అలాగే 1918 నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను. అంతకుముందు బాల్యం నుంచి సంఘ స్వయం సేవక విద్యార్థి పరిషత్ స్టూడెంట్ లైఫ్లో బీజేపీ 1980 నుంచి పనిచేస్తూ పార్టీ దశల వారిగా ఆయా స్థాయిలో నేను పనిచేసినాను. జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను, స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను, అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు పార్టీ యొక్క ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. సో కార్యకర్తలకు కూడాను ఒక విశ్వాసపాత్రుడైనటువంటి కార్యకర్త నాయకుడు కావాలి, ప్రజాప్రతినిధి కావాలి, అందుబాటులో ఉండేటువంటి ఒక నాయకుడు కావాలి, ప్రజాప్రతినిధి ఆత్మీయంగా పలకరించి పరిష్కారం కోసం మరి టైం ఇచ్చేటువంటి ఒక సమస్యలప్పుడు పనిచేసేటువంటి నాయకుడు కావాలి. సో ఆ రకంగా చూసినట్టయితే ఎంటైర్ తెలంగాణలో పార్టీ కూడా ఆలోచిస్తూ ఉన్నది. అనేక మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళకి పార్టీ ఇస్తూ ఉన్నది టికెట్లు. సో పాత వాళ్ళకు కూడా అవుట్ ఆఫ్ 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో మీరు లెక్క తీయండి, మాలాగా 30-40 సంవత్సరాలుగా పనిచేసేటటువంటి ఒక ఆస్పిరెంట్స్ బహుశా 3-4-5 కన్నా ఎక్కువ ఉండరు. ఇప్పుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, 2 పాతోళ్ళు, మిగతా 2 కొత్తలు. బట్ రెస్ట్ ఆఫ్ ది మిగతా మొత్తంగా కూడా 13లో ఎంతమంది ఆశిస్తున్నారో మనం లెక్క తీస్తే 2-3-4 ఉంటారు. సో పార్టీ కూడా ఆలోచిస్తుంది. దశాబ్దాల కాలంగా పార్టీ కోసం సిద్ధాంతాన్ని పట్టుకొని నిర్మాణం చేసినటువంటి పార్టీకి మరి టికెట్ ఇవ్వాలి పార్టీ నుంచి ఒక ఆలోచన. అంటే ఇటీవల కాలంలో మనం చూస్తే ఎక్కువ మంది బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు. పాతగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్లో సుగుణాకర్ రావు కానీ, దుగ్గ్యాల ప్రదీప్ కానీ, వీళ్ళందరూ కూడా పాత వాళ్ళే. సో పాత వాళ్ళకి టికెట్ ఇవ్వట్లేదు, పాత వాళ్ళని దూరం పెడితే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి బాగా నడుస్తుంది కదా. ఎస్, ఇప్పుడు పార్టీ యొక్క నిజమైన పూర్తి స్వరూపం యాజ్ ఇట్ ఈస్గా ఉండాలా, ఇంకా గట్టిగా కావాలంటే పాత రక్తం కూడా కావాలి. సిద్ధాంతపరంగా తయారైనటువంటి ఒక నాయకత్వం ఈ పార్టీలో ఉన్నట్టయితే కొత్త వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకుని ఆ లైన్లో పయనించేటువంటి అవకాశం ఉంటుంది. అందరం కొత్తగా అయితే, అందరు కార్యకర్తలే నాయకులే కొత్త వాళ్ళు అయితే బహుశా ఆ పల్చన అయిపోతుంది సిద్ధాంతం, అది ప్రమాదం ఉంటుంది. అది పార్టీ కూడా ఆలోచిస్తున్నది, ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్న విశ్వాసం నాకున్నది. నాకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఉండేటువంటి ఒక బై ప్రొఫెషన్ అడ్వకేట్ని, విద్యారంగంలో ఉన్నాను, మా సంస్థలకు చైర్మన్గా, పండిత్ దీన్ దయాళ్ సొసైటీ యొక్క చైర్మన్కి. అలాగే సెంటర్లో ఆర్మూర్ ఉంది, 3 ఆ వైపున 3 ఈ వైపున సెంటర్లో ఆర్మూర్ ఉంది.
అనేక సంవత్సరాలు పనిచేస్తున్న కారణంగా, అనేక ఉద్యమాల్లో పాల్గొన్న కారణంగా, అనేక కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్న కారణంగా న్యాచురల్గా నాకు ఉండే అఫెక్షన్ ఆ రకంగా ఉన్నది. ఒకసారి డెఫినెట్గా ఇస్తుందని నాకు విశ్వాసం. ఇంకో విషయం, 19 ఎలక్షన్స్లో గోపరాజు గారు 55 మందికి ఫస్ట్ టర్మ్ ఎంపీస్కి రీప్లేస్ చేసింది. అవుట్ ఆఫ్ 99 ఎంపీలని రీప్లేస్ చేస్తే అందులో 55 మంది రీప్లేస్ చేసి కొత్త వాళ్ళని పెట్టింది. ఆ 44 ఏజ్ దృష్ట్యా కావచ్చు, వివిధ కారణాల దృష్ట్యా కావచ్చు, లాల్ కృష్ణ అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, లేదా మన ఉమాభారతి గారు, అటువంటి వాళ్ళందరినీ కూడా రెస్ట్ ఇచ్చి ఆ రకంగా 44 మంది ఉన్నారు. దాని తర్వాత 55 మంది కొత్త వాళ్ళకి ఇచ్చిన 1 టర్మ్ ఎంపీలని. దానికి కూడా అనేక సర్వేలు ఉంటాయి. ఆ యొక్క ఎంపీ గెలిచిన వ్యక్తి ఏ రకంగా పార్టీకి ఉపయోగపడ్డాడు ఈ 5 సంవత్సరాలు, ఏ రకంగా కార్యకర్తకు ఆత్మీయంగా పలకరించి పనిచేయడానికి అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడి ఫోన్ చేసి చెప్పగలిగేటువంటి. కానీ ఇక్కడ అన్ని ఈక్వేషన్స్ కూడా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో చూసే అవకాశం ఉంది. క్యాస్ట్ ఈక్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ కమ్యూనిటీ ఓట్లు ఎన్ని ఉన్నాయి అనేది కూడా ప్రతిసారి అన్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కులాల వారీగా అట్లా లెక్క చూడరు. అయినా నేను ఒక బీసీ కమ్యూనిటీని, వీవర్స్ కమ్యూనిటీకి సంబంధించినట్టుగా, సో న్యాచురల్గా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో వీవర్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. అయినా కులం పేరు మీద నేను టికెట్ అడగట్లేదు. నా పని, నా కార్యకర్తగా పనిచేసినటువంటి నా చరిత్ర చూడండి. సిద్ధాంతపరంగా ఏ మేరకు నేను తయారయ్యాను, ఏ మేరకు పార్టీ ఎక్స్పాన్షన్ కోసం పనిచేశాను, ఎంటైర్ తెలంగాణ, ఎర్స్వైల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరిగినటువంటి యొక్క శిక్షణ తరగతులు కావచ్చు, పార్టీ సమావేశాలు కావచ్చు, నిర్మాణం కోసం కార్యకర్తల సమావేశాలు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్గా అర్బన్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్గా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా పాత జిల్లా కావచ్చు, ఈ రకంగా ఎక్కడ పంపితే అక్కడ నేను పనిచేయడం జరిగింది. సో నన్ను కులం పేరు మీద చూసి ఓటు టికెట్ ఇస్తారని అనుకోను. ఆ రకంగా చూసినా బీసీగా మేజర్ కమ్యూనిటీ ఉన్నది. ఒక అల్జాపూర్ శ్రీనివాస్గా బీజేపీ కార్యకర్తగానే గుర్తు తప్ప. ఎస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొకటి, ఈసారి పార్లమెంట్స్లో సీట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తారు, మోడీని ముందు పెట్టుకొని మోడీ ఫేమ్తో, మోడీ చరిష్మాతో గెలవచ్చు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న బీజేపీ సీనియర్ నేతలు మీలాంటి వాళ్ళు అందరూ కూడా భావిస్తున్నారు. సో ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా. సో భారతీయ జనతా పార్టీ ఎస్పెషల్లీ నిజామాబాద్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. మొన్న ఆర్మూర్ నుంచి, మన కోరుట్ల నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. సో సిట్టింగ్లకే స్థానాలు ఇస్తే అవకాశం ఉన్నది కూడా అనిపిస్తోంది. అట్లేం లేదు. నేను ఇంతగా చెప్పినట్టు గోపరాజు గారు 55 మంది ఫస్ట్ టర్మ్ ఎంపీలకు ఇచ్చిందంటే పార్టీ ఎంత సీరియస్గా ఆలోచిస్తుంది. వినేబిలిటీ కావచ్చు, పార్టీకి అనుకూలంగా ఉండి పార్టీకి విధేయంగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్లా నేను ఇంకో క్యాండిడేట్కు నేను నెగటివ్ చెప్పట్లేదు. సో ఆ రకాలుగా అన్ని రకాలుగా ఆలోచించే రీప్లేస్ చేస్తున్నటువంటి ఒక చరిత్ర చూస్తాం మనం. నాకు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గుర్తింపునిస్తున్న జనం సమాజం గుర్చింది. కరెక్టే. నేను అంటే 2018లో మీరు కంటెస్ట్ చేశారు, అంతకుముందు 2 సార్లు ఆర్మూర్ నుంచి కంటెస్ట్ చేశారు. అంటే ఆశించిన పర్ఫార్మెన్స్ లేదు అనే కారణం కూడా ఉండొచ్చు కదా. అట్లేం లేదు. గెలువని అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఎవరైనా కానీ క్యాండిడేట్ పేరు మీద ఎవరు గెలవరండి. వ్యక్తిగతంగా తన పేరుతో గెలిచే పరిస్థితి ఏ కోశానం లేదు. భారతీయ జనతా పార్టీ పట్ల ఈ దేశంలో ఈ భావజాలాన్ని సమర్థించే ప్రజలు చాలామంది అయినారు. అలాగే మోదీ గారి యొక్క నాయకత్వం, వారి మీద అచంచలమైన విశ్వాసం, దేశ రక్షణే ఈ ప్రామాణికంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి పరితపిస్తున్నటువంటి నాయకత్వం మీద ఈ తెలంగాణ ప్రజలు యావత్ దేశం మొత్తంలో ఎట్టయితే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారో ఆ రకంగా తెలంగాణలో కూడా ఆ యొక్క వాతావరణం వచ్చింది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 8 సీట్లు, డబుల్ డిజిట్ కూడా రాలేదు. మరి లోక్సభలో ఆ రకంగా ఉంటుందా పరిస్థితి? ఇక్కడ 3rd ప్లేస్కి వచ్చారు. 18లో కేవలం 1 సీట్ గెలిచిన రాజాసింగ్ గారు గోషామాల్ వచ్చి 7%, బిలో 7%. మరి 19లో 4 సీట్లు 22% ఓట్లు వచ్చినాయి. ప్రజలకు బాగా తెలుసు ఏ సందర్భంలో పార్టీకి ఓటు వేయాలి, ఏ సందర్భంలో వేయద్దన్నది. సో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి డెఫినెట్గా నేషన్ ఇంట్రెస్ట్లో మోదీ గారి నాయకత్వానికి సమర్థిస్తున్నారు. అస్సాంలో పార్టీ ఏం లేకుండే, మణిపూర్లో త్రిపుర పార్టీ లేకుండే, ఆ రాష్ట్రాల్లో కూడాను పశ్చిమ బెంగాల్లో 2 సీట్లు ఉండే 14లో, ఆల్ టుగెదర్ 19కి వచ్చేసరికి 18 సీట్లు గెలిచింది. ఆ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించారు దేశానికి బీజేపీ అవసరం అని చెప్పేసి. సో ఆ రకంగా ఇక్కడ 4 గెలిచినాం, ఇంకా అనేక చోట్ల సెకండ్లో ఉండింటి. ప్రజలు ఇప్పుడు మారిన సిచ్యువేషన్, మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు రిజల్ట్ చూసినాం.
మనకు తెలంగాణలో కూడా బీజేపీ కొట్టేయాలనే ఆలోచనతో ఉన్నారు. మోదీ గారి నాయకత్వంలో థర్డ్ టర్మ్ రావాలే కాల్చుకుంటారు. సో అంటే పోయినసారి 4 గెలిచారు, ఈసారి ఇంకా ఎక్కువ గెలుస్తూ ఉంటారు. నా దృష్టిలో 10 నుంచి 12 వస్తాయి సార్. 10 నుంచి 12 వస్తాయి తప్పనిసరి. కానీ మొన్ననే అధికార మార్పిడి జరిగింది. భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. మరి కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 12 నుంచి 15 సీట్లు గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. సో కాంగ్రెస్ పార్టీకి కొత్తగా అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికార పార్టీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఇక్కడి పరిస్థితుల మీదకి వెళ్ళి మొన్న భారతీయ జనతా పార్టీ అంత స్థాయికి రాకపోవచ్చనే ఉద్దేశం కాంగ్రెస్కి వేసినారు. కానీ నేషనల్ ఎలక్షన్ ఆ విధంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉన్నప్పటికీ బీజేపీకి ఓటేయాలి మోదీ కోసం. అక్కడ కాంగ్రెస్ పార్టీని ఎవరికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేస్తారు? రాహుల్ గాంధీకి ఎవరు ఒప్పుకుంటారు? మమతా బెనర్జీ అంటారు, శరద్ పవార్ గారు అంటారు, నితీష్ కుమార్ అంటారు. ఆ రకంగా అక్కడ యూనిటీ లేదు, అవసరం లేదు దేశ రాజకీయాల్లో. మోదీ గారి నాయకత్వంలో దేశం అవసరం అని చెప్పేసి ప్రజలు మోదీ గారిని చూస్తారు, బీజేపీని చూస్తారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీలో వేరే పేరు లేదు కదా. మోదీ గారు తప్పనిసరి అవసరం మోదీ గారు. సో ఈ యొక్క రాజకీయాల్లో తెలంగాణలో చాలా ముఖ్యమైనటువంటి ఒక స్పేస్ ఉంటుంది. మోరోవర్ ఈ యొక్క ఎలక్షన్లో బీఆర్ఎస్ మొత్తంగా కూడా వ్యానిష్ అవుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో. బీఆర్ఎస్ రోల్ ఎందుకు ఉంటుంది? జాతీయ రాజకీయాల్లో రోల్ ఎందుకు ఉంటుంది? మీరు ప్రధానమంత్రి అయ్యేది ఉన్నదా? ఏదో 1-2 గెలిస్తే బ్లాక్మెయిల్ చేయడానికే కదా మీకు ఇచ్చేది. సో ఆ యొక్క సిచ్యువేషన్లో బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించారు. ఆ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పడ్డ ఓట్లు మ్యాక్సిమంగా బీజేపీకి పడతాయి. నిన్న ఒక సర్వేలో కూడా తేలింది, ఒకే ఒక సీట్ గెలుస్తాయని చెప్పే సర్వే బీఆర్ఎస్ గురించి. సో కాంగ్రెస్ కూడా అక్కడ నీడ్ లేదు. పార్లమెంట్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేనప్పుడు ప్రజలు వాళ్ళ ఓటు బీజేపీకి వేస్తారు తప్ప. వాళ్ళు కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి చాలా 29 పార్టీలు ఇప్పటికే 5-6 సార్లు 7 సార్లు మీటింగ్లు అయినాయి సార్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీకు తెలుసో తెలీదో 300 సీట్లలో స్ట్రైట్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మొత్తం దేశవ్యాప్తంగా. వాళ్ళు ఇప్పటికీ 200 టచ్ కాలే వాళ్ళు కాంటెస్ట్ చేయడానికి సీట్లు. అన్ని పార్టీలు ఉన్నాయి, కొట్లాటలు అవుతూ ఉన్నాయి. ఒక అభిప్రాయాన్ని రాలేకపోతా ఉన్నారు. దే ఆర్ అనేబుల్ టు కాంటెస్ట్ మోర్ దెన్ 200 సీట్స్. ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి. సో ఇచ్చినా వాళ్ళందరూ కూడా అందరు కలిసి చేసిన 270 దాటే అవకాశమే లేదు. మేమే టార్గెట్ పెట్టుకున్నామా. కానీ మొన్న అధికారంలోకి వచ్చింది తెలంగాణలో కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, ప్రజలకు హామీలు కూడా ఇచ్చింది. అందులో ఒక హామీలో 2 హామీలు నెరవేర్చారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఉన్న హామీలు నెరవేరిస్తే కాంగ్రెస్కే పట్టం కడతారని చెప్పేసి ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు కదా. మరి ఆ విషయం మీద రాష్ట్ర ప్రజలు ఆలోచన పడ్డారు. ఇప్పుడు ఏమని? కర్ణాటకలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, కరెంటు సమస్య ఉన్నది. ఆ రకంగా ఆ ఆర్థిక పరిస్థితి అక్కడ 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆ బడ్జెట్లో 1/3 బడ్జెట్ అది ఎట్లా కూపప్ చేస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తారు ఫైనాన్షియల్గా. సేమ్ అదే ఆశకు ప్రజల్ని ఆశ పెట్టి ఇక్కడ 6 గ్యారెంటీ అని చెప్పేసి 75,000 కోట్ల రూపాయలు ప్రామిస్ చేస్తే ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి 32,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. కాంట్రాక్టర్లకు, కాలేజీల ట్యూషన్ ఫీజులకు, పిల్లలకు మెయింటెనెన్స్ ఫీజులకు, ఆరోగ్యశ్రీకి ఆ రకంగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఆర్థికంగా నిలదొక్కోవడం కష్టం. కాబట్టే గెలిచిన వారం రోజులకు 400 కోట్లు, ఇంకో వారంకు 500 కోట్లు లోన్లు తెచ్చుకునే పరిస్థితి. హౌ కెన్ దే మేనేజ్ ఫైనాన్షియల్లీ? సో అది హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఇంకో 2 months మీరు వచ్చినా కానీ అధికారంలోకి వచ్చినా కానీ ఇంపాసిబుల్ అయ్యేదిగా. మేము అటువంటి ఫాల్స్ ప్రామిస్ చేయలేదు, అటువంటి యొక్క ఫ్రీబీస్ ప్రామిస్ చేయలేదు. చూడండి మీరు 10,000 కోట్లు కూడా లేవు మా ప్రామిసెస్లో. ఇన్ఎవిటబుల్ తప్పనిసరి ప్రజలు నమ్మలేదేమో మీరు ఫ్రీబీస్ ఇవ్వలేదు. అది కాదు, దాని గురించి ఆలోచించలేదు. మంచి బడ్జెట్ అని, మంచి మేనిఫెస్టో అని చెప్పినారు. కానీ కాంగ్రెస్ అక్కడ గెలిచింది. ఇక్కడ కొద్దిగా ఉత్సాహంగా కనబడతా ఉన్నాయి. ఒకసారి అవకాశం ఇద్దాం లేని ఒక ఆలోచనతో తప్ప వేరే ఏం లేదు. రైట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సరే మీరు హామీలు ఇచ్చారో అవి గెలుస్తుందో లేదు అనేది ప్రజలు తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ గతంలో ఎన్నడూ లేనిది ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరికొకరు పడకపోవడం, దీని ఇంపాక్ట్ కూడా పార్టీ మీద పడుతుంది. మీరు మొదటి నుంచి ఏబీపీ కానించి పార్టీని చూసుకుంటూ వచ్చారు కదా. బీజేపీలో అటువంటి ఒక భేదాభిప్రాయాలు ఏం లేవు. ఇష్యూల మీద వారి పర్సనల్ అభిప్రాయం ఉండవచ్చు, కానీ ఆ భేదాభిప్రాయాలు మనకు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీలాగా ఏబీపీ సంఘ్ నుంచి కట్టర్ బీజేపీ ఎవరైతే వచ్చారో ఇప్పటివరకు మీలాంటి బీజేపీ కట్టర్ బీజేపీ ఉన్న నాయకులు ఎవరిని అడిగినా కానీ బీజేపీలో అట్లాంటి లేదు అంటారు. కానీ నిన్న మొన్న వచ్చిన పార్టీ నేతలు మాత్రం అవును బీజేపీలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. మీరు మాత్రం పార్టీ
మొదటి నుంచి ఉన్నారు కాబట్టి పార్టీ మీద ఆ బ్యాడ్ పడకూడదు, లేకపోతే ఆ మచ్చ ఉండకూడదు అని మీరు చెప్తుంటారేమో. అంటే కొత్త వాళ్ళు వచ్చి రాగానే ఇవన్నీ సిస్టమ్ కూడా అర్థం కాదు. ఏదైనా మాట్లాడితే అది భేదాభిప్రాయాలు గ్రూపులు ఉన్నాయి అనుకోవడం సహజం. కొత్త వాళ్ళు కావాలి లేవంటారా గ్రూపులు? కానీ గ్రూపులు ఎక్కడ ఉన్నాయి సార్? సిస్టమ్ ఏంది? మొత్తంగా అందరుగా కూర్చొని సమష్టి చర్చ చేస్తారు, నిర్ణయాలు తీసుకుంటారు, అమలు చేస్తారు పార్టీ. కానీ అట్లా అనుకుంటే మొన్న మన అసెంబ్లీ ఎన్నికల్లో సంబంధించి లిస్టు ఇవాళ లాస్ట్ డేట్ అనగా కూడా ముందు రోజు వరకు నైట్ వరకు కూడా క్యాండిడేట్స్ని ఫైనల్ చేయలేదు. రెండోది ఒకళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇంకొకళ్ళు వేలు పెట్టడం జరిగింది, క్యాండిడేట్లను డిక్లేర్ చేయడం జరిగింది. మీకంటూ ఒక సిస్టమేటిక్ ఉంటుంది. రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ, పార్లమెంటరీ పార్టీ, ఇట్లా ఇన్ని స్క్రూటినీలు ఉంటాయి. కానీ చివరికి జాక్పాట్గా కొంతమంది మీరు చెప్పినట్టుగానే రైట్లీ రేజ్డ్ కొత్త నాయకులు వచ్చినారు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వచ్చినారు. వారి యొక్క అంబిషన్స్ కూడా ఉంటాయి, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ కూడా ఇప్పించుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది. వారు అడగడంలో తప్పులేదు, అడిగినందుకు చాలా సీట్లు ఇవ్వడం కూడా జరిగింది. కొందరు ఈ సిస్టమ్ అర్థం కాక వెళ్ళిపోవడం జరిగింది. నేషన్ ఇంట్రెస్ట్, ఐడియాలజీ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ విషయాల మీద బయట మాట్లాడరు ఎక్కడ కూడాను. సో మీకు తెలుసు భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రిగా మోడీ కూడా ఎక్కడ పోటీ చేయాలని పార్టీ నిర్ణయిస్తారు. మోడీ వారణాసిలో పోటీ చేస్తాడా, మల్కాజ్గిరిలో పోటీ చేస్తారా, లేకపోతే వడోదరలో పోటీ చేస్తారా అనేది పార్టీ హైకమాండే నిర్ణయిస్తుంది పార్టీ సమిష్టిగా. ఇక్కడ అల్జాపూర్ శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలన్నా, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పోటీ చేయాలన్నా, బండి సంజయ్ కరీంనగర్ నుంచి పోటీ చేయాలన్నా, ఎవరు పోటీ చేయాలన్నా కానీ పార్టీ విల్ డిసైడ్ ఎక్కడి నుంచి నుంచోబెట్టాలి ఏంటి అనేది పార్టీ అల్టిమేట్గా ఉంటుంది. కానీ చాలామంది నాయకులు ఇక్కడ మీరు కానీ మీతో పాటు చాలామంది నాకు ఈ సీట్ వస్తుంది, నాకు ఈ సీట్ కావాలని అడుగుతాం. ఏంటి అంతర్యం? నేను ఎట్లా అనలేదే, నేను అడుగుతున్నాను, ఇవ్వాలని కోరుతున్నాను, ఇస్తానే విశ్వసిస్తున్నాను. కానీ ఇయ్యకున్న పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఎంతమంది చెప్తారు వేరే పార్టీలు, చెప్పండి టికెట్ రాకుండా మరుక్షణమే పార్టీకి వెళ్ళి బతుకుతాను. కానీ మాలాంటి కాదు కదా, సిద్ధాంతం కోసం జీవితం మొత్తం ఇచ్చినాం సార్. ఎన్ని కష్టాలున్నా ఎవరు లేకున్నా కనుచూపు మేరలో. అది ఒకప్పుడు అండి. ఇప్పుడేంటి, పార్టీ అంటే ఎలక్షన్లో కాస్త సీట్లు రావాలి, లేదంటే పార్టీలో ఉంటే పదవులు రావాలి. పార్టీలో ఉంటే పదవులు వస్తేనే మనకు గౌరవం. పదవుల కోసం ఇటీవల కాలంలో చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు కొత్త వాళ్ళలో ఉంటుంది. వాళ్ళలో ఆ సిద్ధాంతం ఇంజెక్ట్ కానీ కొంత టైం పడుతుంది, మెల్లమెల్లగా తయారవుతారు. అనేక మంది జాతీయ స్థాయికి కూడా వేరే పార్టీ. సో ఇంటర్నల్ పాలిటిక్స్ ఏమి ఇబ్బంది ఏం లేవు, ఇబ్బంది లేదు. మా పార్టీ చాలా 51 నుంచి పార్టీ నడుపుతున్నాం సార్. అవును సార్. 84 నుంచి బీజేపీ నడుపుతున్నాం సార్. ఇటువంటి అనేక మంది వస్తేనే పార్టీ పెరిగింది. ఆ వచ్చినటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క ఇంజెక్ట్ చేయడం కారణంగా ఐడియాలజీ అంటవట్లేదా? అంటవట్టింది కాబట్టి పెద్దగా అయింది. ఆ నాయకత్వం మొత్తం ఎదిగినారు, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎదిగినారు. ఇప్పుడు అనేక మంది కొత్త వాళ్ళు జాతీయ స్థాయిలో మంత్రులు. కానీ బీజేపీ సిద్ధాంతాలకు, బీజేపీ ఐడియాలజీకి విరుద్ధం కొంతమంది నడుచుకుంటున్నారు పార్టీ. అట్లా నడుచుకుంటే డెఫినెట్ కట్ చేస్తారు. ఎక్కడ పెట్టా అక్కడ పెడతారు. పెట్టలేదా? నేను చెప్తున్నా కదా, 99 ఎంపీస్లో 55 మంది ఫస్ట్ టర్మ్ ఎంపీస్ని పక్కన పెట్టింది. పార్టీకి ఉపయోగించుకోవడం కారణం కావచ్చు, లేకుంటే పార్టీ కంట్రోల్లో లేనటువంటి లేకుంటే ఫిల్దీ లాంగ్వేజ్, రఫ్ లాంగ్వేజ్, దుర్భాషలు ఆడి టీవీలో మాట్లాడే వ్యక్తులే కావచ్చు. అది భారతీయ జనతా పార్టీ సహించదు, సభ్య సమాజం కూడా అటువంటి వాటికి సహించదు. కాబట్టి అటువంటి వాళ్ళకి పక్కన పెడతారు. పెట్టిన దాఖలాలు ఉన్నాయి. పార్టీ కంట్రోల్లో ఉండాలి, డిసిప్లిన్లో ఉండాలి, బెదిరింపులు ఉండద్దు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఉండద్దు, తప్పులు చేయొద్దు, అక్రమాలు చేయొద్దు, అవినీతి చేయొద్దు. అటువంటి అన్ని తెలిస్తే పక్కన పెడుతున్నారు. కానీ ఎన్నడూ లేదు. ఇప్పుడు మీరు చదివిన చిట్టా అంతా కూడా భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది అనేది కొంతమంది అంటున్నారు. ఎన్నడూ లేని వర్గపోరు, ఎన్నడూ లేని టికెట్లు అమ్ముకోవడం, ఎన్నడూ లేని టికెట్లు క్యాండిడేట్స్ నుంచి డబ్బులు తెచ్చుకోవడం, ఎన్నడూ లేని టికెట్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడం, ఇవన్నీ కూడా గతం లేదు. పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఆ కల్చర్ మీరు కూడా అడాప్ట్ చేసుకున్నారా? అట్లా కనుక నిజంగా జరిగి ఉంటే సీరియస్గా ఎంక్వైరీ చేస్తారు. అమిత్ షా మామూలు మనిషి కాదు. వారి మీదనే ప్రధానమంత్రి గారు మొత్తం బాధ్యత పెట్టినారు, ఎలక్షన్ బాధ్యత, పార్టీ బాధ్యత పెట్టినారు. వారు హోంమంత్రి అయినప్పటికీ కూడాను పార్టీ గెలుపు కోసం అహర్నిశలు 24 hours ఆలోచిస్తూ ఉంటారు పార్టీ గురించి. ఎక్కడ కూడా ఇండిసిప్లిన్ కావచ్చు, అక్రమాలు కావచ్చు స్పేర్ చేయట్లేదు. చూస్తున్నాం మనం, చాలా స్ట్రిక్ట్గా ఏమీ చెప్పరు. నేను పక్కకు తప్పిస్తున్నాం దీని కారణంగా కూడా చెప్పరు. వారిని మనిషిని మార్చే ప్రయత్నం చేస్తాం, పార్టీలో ఉంచుకొని పంపించం కూడాను. వాళ్ళు మా లైన్కు రావాలి, ఐడియాలజీ రాకుంటే బాధ్యతలు రావు, రాకుంటే టికెట్లు రావు. ఆ రకంగా చేస్తుంది తప్ప ఆ విషయాన్ని బయట మాట్లాడి వాళ్ళని అవమానపరచం, సింపుల్గా పక్కన పెడతాం. అది జరుగుతుంది కూడా. రైట్. నిజామాబాద్ సెగ్మెంట్లో చూసినట్టయితే మీరు 4 అసెంబ్లీ సెగ్మెంట్ మనం గెలుచుకున్నారు. సో మొత్తం 7లో 3 ఇంకా ఉన్నాయి. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది.
సో అధికార పార్టీ బీఆర్ఎస్, అధికార పార్టీ కాంగ్రెస్, అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా బలంగానే ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా బీఆర్ఎస్ నుంచి ఒకవేళ ఉంటే కల్వకుంట్ల కవిత ఉండొచ్చు. సో ఎట్లా ఉండబోతుంది? కవిత గారు కూడా భయపడతా ఉన్నారు. వారికి కూడా టీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఈసారి మొత్తం మోడీ మానియా ఉంటుంది, కష్టం అని చెప్తే రెచ్చిపోయి కోప్పడ్డా ఆవిడ. ఆఫ్ ది రికార్డ్ లోపల జరిగినటువంటి విషయం మాకు కొందరు బయట చెప్పినారు. కాంటాక్ట్ చేయడం కష్టం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే రిలివెన్స్ లేదు సార్ బీఆర్ఎస్ ఎగ్జిస్టెన్స్ కోసం. ఈ ఎన్నికల్లో మోదీ గారి ముందర బీఆర్ఎస్ నిలబడదు. డెఫినెట్గా పవర్లోకి వచ్చినందుకు కాంగ్రెస్ ఉంటుంది, పోటీ ఉంటుంది, బట్ అల్టిమేట్లీ బీజేపీ విల్ డెఫినెట్లీ విన్ మోర్ దెన్ 10 సిటీ యొక్క ఎన్నికల్లో. కాబట్టి మాకు ఆ భయం లేదు. కవిత గారు పోటీ చేసి మాకేమవుతుందో, గెలుస్తామో, ఓడిపోతామో అని కాదు. 100% గెలిచే సీట్లలో నిజామాబాద్ నెంబర్ 1 ఉంటుంది. అంటే మీకు టికెట్ ఇచ్చినా ఈ పైన నిజామాబాద్ గెలుస్తుంది డెఫినెట్. కానీ నిజమైన కార్యకర్త కోసం పార్టీ ఆలోచిస్తుంది. ఈ యొక్క రాష్ట్రంలో 17లో ఒక 5గురికో 6గురికో పాత వాళ్ళు ఎవరైతే తప్పిస్తురో పార్టీ కోసం, జీవితం మొత్తం కష్టపడి పనిచేస్తురో, అనేక కష్టాలు, అనేక ఉద్యమాల యొక్క మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి తీవ్రవాద ఉద్యమాన్ని ఎదురొడ్డి పనిచేసినటువంటి కార్యకర్తలకు కూడా గుర్తిస్తుంది, ఆ యొక్క టికెట్లు ఇస్తుంది. అంత ఈజీ కాదు. డెఫినెట్ మా పార్టీలో అనేక మంది పెద్దలు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియట్గా ఎక్స్పోజ్ కాకపోవచ్చు, కానీ వారు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఏ న్యాయం చేయాలని చెప్పేసి. మోహన్ యాదవ్ గారు ఊహించారా ముఖ్యమంత్రి వస్తుందని? భజనలాల్ శర్మ గారు ఊహించినారా? మామూలుగా ఇంట్లో ఒక షాప్లో మాట్లాడుతూ ఆయన నా పని కాదులే, పోయే అవసరం లేదనుకున్నారు. తీరా వారికి ఫోన్ వచ్చింది ఏదో షాప్లో ఉంటే కొనుగోలు కోసం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. అప్పటిదాకా పోయిందాక వారికి తెలియదు. అట్లా ఆ రకంగా పార్టీ ఆలోచిస్తుంది బీజేపీ తప్ప. సో సామాన్య కార్యకర్తలకి పార్టీలో డెఫినెట్గా ఇస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా అనూహ్యమైనటువంటి పరిణామాలు మనం చూడబోతుంది. కానీ 4 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచినంత మాత్రాన ఎంపీ సీట్ గెలవాలని ఉందా? చాలా గతంలో అయితే అసలు ఒక్క దగ్గర గెలిచినా గెలవలేదు. మొన్న బీఆర్ఎస్ గెలిచిన చోట ఎంపీకి కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్ గెలవలేని దగ్గర మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడైతే 7 నుంచి 14% వచ్చింది గోపరాజు గారు. 19లో 20% వచ్చింది. కానీ మొన్న పార్లమెంట్కి వచ్చినంత పర్సెంటేజ్ ఇప్పుడు అసెంబ్లీకి డబల్ అయింది కదా. ఆ లెక్కను చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో లాస్ట్ టైం 6.5% వచ్చింది, 7%, ఇప్పుడు 14%. అప్పుడు 20% వచ్చి 4 సీట్లు గెలిచినాం. ఇప్పుడు 14 అంతా డబుల్ అయింది కదా. ఇది కూడా డబుల్ అయిపోతుంది, డబుల్ క్రాస్ అవుతుంది. 10 ఈజీ క్రాస్ అవుతాం. 1 నుంచి 8 కాగలంటూ అసెంబ్లీలో ఏమాత్రం కూడా వాతావరణం లేనటువంటి టైంలో మరి ఇప్పుడు ఫుల్ వాతావరణం పార్లమెంట్ గురించి ఆలోచిస్తారు ప్రజలు. సో ఈ 7% కాస్త 14 అయినప్పుడు అప్పుడు 20 అయింది, 35 కావచ్చు. 35 అయితే మొత్తం మోర్ దెన్ 12 గెలుస్తాం. కానీ ఓవైపు ఇండియా కూటమి వాళ్ళంతా చెప్తాం మోడీ పని అయిపోయింది, ఈసారి మోడీ అధికారంలో రారు, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో ఇండియా కూటమిలో ఎవరున్నారు ఎక్సెప్ట్ కాంగ్రెస్ తప్పించి వేరే పార్టీ లేదు ఇక్కడ. వాళ్ళ కమ్యూనిస్టుల బలం ఇక్కడ ఉన్నది, వేరే పార్టీలు లేవు. నేను ఇందాక చెప్పా కదా, మొత్తం భారతదేశ వ్యాప్తంగా 300 సీట్లు కాంగ్రెస్ బీజేపీ రెండే ఉన్నాయి, కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు లేవు. మా లక్ష్యం వల్ల 400 క్రాస్ కావాలి, కొద్దిగా అటు ఇటు అయినా కానీ 400 క్రాస్ కావాలి. ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్నది గోపరాజు గారు. ప్రజలకు సురక్షితమైనటువంటి ఒక దేశం పరిపాలింపబడాలి, దేశ భద్రత ఇంపార్టెంట్, అవినీతి అక్రమాలు ఇవన్నీ లేవు. మళ్ళీ అహంకారం మీరు చూడండి, పని తక్కువ చేసినా సహిస్తారు జనాలు, కానీ అహంకారంగా వ్యవహరిస్తే ప్రజలు దెబ్బకొట్టినారు. అహంకార బిహేవియర్, రఫ్ లాంగ్వేజ్, ఫిల్దీ లాంగ్వేజ్ ఆన్ టెలివిజన్స్ ఆర్ ఎనీ అదర్ సందర్భాల్లో ఈ ఇంటిగ్రిటీ దెబ్బతీసే క్యారెక్టర్ ఉన్నా దూరం కొడుతుంది. కాబట్టి నాకు విశ్వాసం బీజేపీ పట్ల అన్ని కొన్నాళ్ళ నుంచి ఆలోచిస్తే బీజేపీ సాఫ్ట్ పార్టీ, ప్రజల దృష్టిలో బీజేపీకి ఓటేస్తాడు నాకు విశ్వాసం. రైట్, థ్యాంక్ యూ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మరి మీరు ఆశిస్తున్నట్టుగా ఈసారి ఎంపీ టికెట్ రావాలని చెప్పేసి కోరుకుందాం. చూద్దాం ఏమవుతుందో. మరి పార్టీ చాలా స్కూటీ చేస్తే అన్ని ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి సార్. క్యాస్ట్ ఈక్వేషన్, గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి, సిట్టింగ్లు ఉన్నారు, మరి వాళ్ళని ఎక్కడ అకామిడేట్ కమ్యూనిటీ నేను చూడాలి. ఈ బీసీలకి లాస్ట్ టైం కూడా పెద్ద పీట వేస్తామని చెప్పి చూడాలి. ఇది అల్జాపూర్ శ్రీనివాస్ గారి మనోగతం. ఖచ్చితంగా ఈసారి ఒక బీజేపీ సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగాను కాబట్టి బీజేపీ ఐడియాలజీ కట్టుబడి, బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ పార్టీలు మారకుండా బీజేపీ నుంచే గత 30-40 ఏళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి తనలాంటి కార్యకర్తలకు ఎంపీ సీటు దక్కితే ఖచ్చితంగా గెలిచి పార్లమెంట్లో తన వాణి వినిపిస్తానని చెప్పి చూస్తున్నారు. మరి అల్జాపూర్ శ్రీనివాస్ గారికి ఎంపీ టికెట్ వస్తుందో లేదో చూడాలి.
సో ఎవరికి వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవడం ఖాయమని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇది వాటి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.